కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ప్యాన్లో. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 బీన్స్, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరుముకున్న ఆనియన్, ముందుగా రెడీ చేసుకున్న ములక్కాయలని ప్యాన్లోకి వేసుకోవాలి. కలుపుకున్నాక ప్యాన్ మీద మూత పెట్టాలి. 2 నుంచి 3 నిమిషాలు మునక్కాయలు బాగా ఉడికే వరకు ఉంచాలి. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం పచ్చివాసన పోయే వరకు కలబెట్టాలి. ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ప్యాన్లో వేసుకోవాలి. చిన్నప్పుడు మా నాయనమ్మ ములక్కాయ కూరలో బంగాళాదుంప వేసి వండితే మస్తు టేస్ట్ వచ్చేది. ఇప్పుడు అలానే ట్రై చేస్తున్నా. ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపని ములక్కాయలోకి తీసుకుందాం. కర్రీగా 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. తగినంత వాటర్ గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యే వరకు 2 నుంచి 3 నిమిషాలు ఉడకబెట్టాలి. మధ్యలో అడుగంటకుండా కలబెట్టాలి. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ప్యాన్లో వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు ఉడికినవి వేసుకొని కొద్దిగా మసాలాని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకొని దింపుకోవాలి. నా చిన్నప్పుడు మా నాయనమ్మ ములక్కాయ ఎగ్గు కూర అంతే మేమే తిరగదీసేది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మొక్కలు రావట్లేదు కదా, మొక్కలు ఎందుకు బావ ఎట్లుంది బావ? సూపర్ సూపర్.